మంచిర్యాల జిల్లా నీల్వై పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ పేరిట పిలిచి ఓ వ్యక్తిని పోలీసులు చితకపాతిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములపల్లి మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన దంపతులు గొడవ పడిన ఘటనలో నీల్వై పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అక్కడ భర్తను పోలీసులు చితకపాతినట్లు తెలిసింది. ఇక కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపించాల్సింది పోయి కొట్టడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాధితులు తనకు జరిగిన అవమానంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు జైపూర్ ఏసీపీ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సార్ నేను ఈమెతో ఖర్చు పెట్టుకుంటా సార్, నేను తీసుకుపోతా, నేను జాదుకుంటా సార్, నేనే అండి పెడతా, అన్నీ చేస్తా సార్, నేను ఏమని ఏమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా సార్, నేను వండి పెడతా, నేను అన్నీ చేస్తా, చేనికి ఇంకా తీసుకుపోని ఇప్పటిస్తుంది ఇత్తులు పెట్టిన కాడికి వెళ్ళి చేనికి ఇంకిది వరకు రాలేదు, అయినా మందులు కొట్టుకుంటానా, మందులు వేసుకుంటానా, ఇంట్లో బోళ్ళు దోమడానికి, బట్టలు పిండడానికి, ఒక మగోని ఒక్కని ఉన్న నాన్నను జాదుకోవాలి, ఎడ్లకు నాన్న పోతాడు, ఎన్ని చేయాలి సార్ అని మళ్ళా అనగానే గాడిద కొడుక నువ్వు చెప్తా అంటే అర్థమైతే లేదారా, దానికి బాగా పాన మంచిగా లేదంటున్నాడు. మళ్ళా పట్టుకొని పోయిండంటే మళ్ళీ పట్టుకపోయి కొట్టగానే సార్ కొట్టకని ఇట్లా పట్టిండు, చేయని పట్టగానే ఈడికెళ్ళి కొట్టిన వాళ్ళు ఇంకొక పిల్లగాడు ములకలపేట రాకేష్ ఆట, ఆ పిల్లగాడు వచ్చిండు, ఇంకొకరు ఎవరో తెలియదు, వాళ్ళిద్దరు చేతులు దొరకబట్టిండు, అట్లే కొడితే ఇవన్నీ అమ్మిలిపోయినాయి. హాస్పిటల్కి వచ్చినాయి, నిన్న అత్తే నాకేం తగ్గలేదు, మళ్ళీ ఇవాళ